బడా పారిశ్రామికవేత్త రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. రుణాలు తీసుకుని బ్యాంకులు మోసం చేశారని, మనీ లాండరింగ్ పాల్పడ్డారని అనిల్పై ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే అనిల్ అంబానీకి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 5న విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు వేల కోట్ల విలువైన బ్యాంకు రుణ మోసానికి పాల్పడ్డాయనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదైంది. దాదాపు 3,000 కోట్లు చట్ట వ్యతిరేక పద్ధతుల్లో దారి మళ్లించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇక రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న 10,000 కోట్ల రుణాలను కూడా దారి మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. రుణాలు తీసుకుని బ్యాంకులు మోసం చేశారని, మనీ లాండరింగ్ పాల్పడ్డారని అనిల్పై ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే అనిల్ అంబానీకి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 5న విచారణకు రావాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు వేల కోట్ల విలువైన బ్యాంకు రుణ మోసానికి పాల్పడ్డాయనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదైంది. దాదాపు 3,000 కోట్లు చట్ట వ్యతిరేక పద్ధతుల్లో దారి మళ్లించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇక రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న 10,000 కోట్ల రుణాలను కూడా దారి మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది.